ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో జంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి ఏటా అటవీ శాఖ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సక్సెస్ అవుతున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్యలతో అభయారణ్యంలో వివిధ జాతుల జంతువుల సంఖ్య పెరిగిందంటున్నారు అధికారులు. కవ్వాల్ అభయారణ్యంలో వివిధ జాతుల జంతువులు, పులులు, పక్షుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకున్న చర్యలతో జంతువుల సంఖ్య పెరుగుతోంది. దేశంలోని పులుల రక్షిత ప్రదేశాల్లో ఆదిలాబాద్లోని కవ్వాల్ అభయారణ్యం ఒకటిగా ఉంది. దీంతో టైగర్ జోన్గా ఏర్పాటు చేసిన ప్రభుత్వం అందుకు తగిన నిధులు కేటాయించింది. పులుల రక్షిత ప్రదేశంగా ఉన్న జన్నారం అభయారణ్యంలో శాకాహార జంతువుల సంఖ్య కూడా ఇంక్రీజ్ అవుతోంది. రీసెంట్ గా అటవీ శాఖ జీవజాలం పునరుత్పత్తిలో డెవలప్ సాధించిందని ప్రాథమిక సర్వేలో తేలింది. వందల రకాల జంతువులు, పశుపక్ష్యాదులు, సరీసృపాలు, క్షీరదాలు, ఉభయచర జీవాలను ఈ సర్వేలో గుర్తించారు. కవ్వాల్ అభయారణ్యంలో 200 రకాల పక్షులు, 675 రకాల వృక్షాలు, 35 రకాల సరీసృపాలు, 9 రకాల ఉభయచర జీవులు, 75 రకాల క్షీరదాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. తొంభై గ్రామాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ ప్రాంతాన్ని టైగర్ జోన్ కోర్ ఏరియాగా, మరోవైపు ప్రాంతాన్ని బఫర్ ఏరియాగా గుర్తించారు. లాస్ట్ ఇయర్ 42 చిరుతపులుండగా ఇప్పుడు ఈ సంఖ్య 67కు చేరుకుందని చెబుతున్నారు అధికారులు. బేస్ క్యాంపులు, పౌచ్ టీంల మొబిలైజేషన్తో అడవుల్లో వేటను పూర్తిగా నిషేధించారు. అందులో కనీసం ఇప్పుడు 67 జంతువుల వరకు పెరిగిపోయినవి. అందులో సాంబార్లు, నీలగాయలు, వాటర్ డీర్స్, మన బ్లాక్ బాగ్ ఒకటి కూడా ఉంది. వీటికి డైలీ మేము ఉదయం పూట క్యాటిల్ ఫీడ్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యాహ్నం వరకు అడవిలో నుంచి గడ్డి, ఆకులు, అవి తినేటువంటి మంచి ఆకులు అవి తీసుకొచ్చి మనం డైలీ వేయడం జరుగుతుంది. అడవిలో పచ్చిక బయళ్లు, నీటి కుంటల్ని ఏర్పాటు చేయడంతో జంతువుల సంఖ్య పెరిగిందని చెబుతున్నారు అధికారులు. వీటిని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలతో వీటి బాగోగుల్ని తెలుసుకుంటున్నారు. ప్రతి ఏటా జంతువుల సంఖ్యలో పెరుగుదల ఉండటంతో ఫారెస్ట్ అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.